రామ్ రామ్ ఫ్రెండ్స్. ధనాధన్ దౌడ్ పరుగో పరుగు. ఒక ప్రశ్న మోదీ గారిని పరుగులు తీయించిందా? ఆయన పరువు, భారత్ పరువు పోగొట్టిందా? Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? నార్వే పర్యటనకి వెళ్లిన మోదీ గారు నార్వే ప్రైమ్ మినిస్టర్ కలిసి జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ చేశారు. నార్వేలో ప్రెస్ బ్రీఫింగ్ అయిపోయింది. ప్రోటోకాల్ ప్రకారం హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు. ప్రధానమంత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుక నుండి ఒక నార్వే జర్నలిస్ట్, ఆమె పేరు హెలే లింగ్, అరుస్తుంది, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛ గల మీడియా నుండి కొన్ని ప్రశ్నలు తీసుకోరా అని. ఆయన తన పని తాను చూసుకొని వెళ్ళిపోతున్నాడు. అంతే. ఇక్కడ మన దేశంలో కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. డిజిటల్ అడవిలో మొరిగే బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా బయటికి వచ్చింది. మోదీ భయపడ్డాడు, జర్నలిజం గెలిచింది, విశ్వగురువు పారిపోయాడు అనుకుంటూ థంబ్నెయిల్స్ రెడీ చేశారు, హ్యాష్ ట్యాగ్స్ రెడీ చేశారు, డిజిటల్ ఏడుపులు రెడీ చేశారు. అరే, ప్రెస్ మీట్ కాదు జరిగింది అక్కడ, ప్రెస్ బ్రీఫింగ్. అంటే ప్రెస్కి ఇద్దరు కలిసి చర్చించుకున్నారు. ఏం చర్చించుకున్నారు, ఏం చేయబోతున్నారు రెండు దేశాలు అనే దాని మీద బ్రీఫ్ చేసి వెళ్ళిపోతారు. ప్రెస్ మీట్లో ప్రెస్ ప్రశ్నలు అడగచ్చు. ఆయన ప్రశ్న అడిగిన ఆమెను ఒప్పుకుంది, ఇది బ్రీఫింగ్, నాకు ప్రశ్నలు వేసే అధికారం ఛాన్స్ లేదు అని ముందే తెలుసు అని. Whether it was announced beforehand that both the prime ministers will be taking questions or No, we knew from advance that there would not be any questions. Okay. అండ్ నార్వే ప్రధానమంత్రి కూడా అక్కడ సమాధానాలు చెప్పకుండానే నడిచి వెళ్ళిపోయాడు కదా. మరి ఆయన పరువు పోయిందని ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఈమె ఎక్స్లో లాస్ట్ పెట్టిన పోస్ట్ 2024, మరి సో కాల్డ్ జర్నలిస్ట్ 2024 నుంచి ఏ ప్రాబ్లం గురించి, ఏ సమస్య గురించి, దేని గురించి మాట్లాడలేదు ఎందుకని? ఈమెకున్న ఫాలోవర్స్ ఎంతమందో కూడా చూడండి. ఈమె పనిచేసే మీడియా కూడా టాప్ 15లో కూడా లేదు. నార్వేలో ఆ మీడియా హౌస్ జీతాలు కూడా ఇవ్వట్లేదట. అలాంటిది ఇంత పెద్ద ప్రెస్ బ్రీఫింగ్కి పిలుస్తారా? లేదు. ఈమెని మన దేశంలో వాళ్ళే ముఖ్యంగా మన దేశ పరువు తీయడానికి అక్కడ ప్లాన్ చేశారు. ఆమె అలా పోస్ట్ పెట్టగానే దాన్ని వైరల్ చేసి టూల్ కిట్ యాక్టివేట్ చేశారు. ఆమె పోస్ట్ పెట్టగానే ఒక్కసారి ఎవరెవరు పరువు పోయింది అని బట్టలు చించుకున్నారో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా వీళ్ళే ఆమె వెనుక లేరు అని. ఇంకా ఈ కాంగ్రెస్ చెంచాల అబ్దుల్లాలా ఆమె వెనుక లేరని మీకు ఏమైనా డౌట్ ఉందా? అరే, ఇదే విజిట్లో మోదీ గారికి నార్వే యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. దానికోసం కనీసం అరే మన దేశ ప్రధానికి దక్కిన గౌరవం ఇది, మన దేశానికి దక్కిన గౌరవం అని సంతోషపడలేదు, పోస్ట్ పెట్టలేదు, వీడియో చేయలేదు, కంగ్రాచులేట్ చేయలేదు. ఎందుకని? యూఏఈ $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కనపడలేదా వీళ్ళకి? స్వీడన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది, కనపడలేదా వీళ్ళకి? ఇంకా అసహ్యమైన విషయం ఏమిటంటే, వీళ్ళకు మోదీ మీద కోపం ఉంటే ఇక్కడ రాజకీయంగా ఫైట్ చేసుకోవాలి, ప్రశ్నలు అడగవచ్చు. కానీ మోదీని తిట్టడం కోసం 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని విదేశీయుడి కాళ్ళ దగ్గర పడేస్తారా? దేశ ప్రధాని అవమానపడితే వీళ్ళకి అది పర్సనల్ విక్టరీ ఎలా అవుతుంది? దేశ గౌరవం దెబ్బతింటే వీళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుంది? సరిహద్దులో సైనికుడు ప్రాణం పెట్టి నిలబెట్టిన గౌరవాన్ని ఇక్కడ కొన్ని డిజిటల్ పేడ్ బూట్లిక్కర్ బ్యాచ్లు వ్యూస్ కోసం వేలం వేస్తున్నాయి. ఈ నీచత్వాన్ని ఏమనాలి? రాజకీయ వ్యతిరేకత అనాలా? లేదా సొంత తల్లిని కూడా 10 వ్యూస్ కోసం అమ్మేసే డిజిటల్ దళారీ మెంటాలిటీ అనాలా? వీళ్ళే దేశద్రోహులు. తమ దేశం నిలబడితే కడుపు మండిపోతుంది వీళ్ళకి. తెల్లవాడు వేలెత్తి చూపే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ వీళ్ళే వెళ్ళి విదేశాల్లో మన ప్రధానమంత్రి మీద కోపంతో దేశాన్ని, దేశ పరువుని తీయిస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ టూల్ కిట్ యాక్టివేట్ చేసి మరి. ఇంకా వీళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఎవరికి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి. రాజకీయాల్లో ప్రశ్నలు వేయచ్చు, విపక్షాల్లో ఉండి ప్రశ్నించవచ్చు. దేశం బయటికి వెళ్ళినాక ఇట్స్ ఆల్వేస్ దేశ్ పెహలే. అక్కడ ప్రధానమంత్రి పర్సనల్ ట్రిప్ కాదు వెళ్ళింది, 140 కోట్ల భారతీయులకి ఒక హెడ్గా వెళ్ళారు, మన కోసం వెళ్ళారు, దేశం కోసం వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు దేశం వైపు నిలబడండి.